అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రభువు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొక సమయంలో మా జీవితాలను మీరు ప్రేమించి క్రీస్తు యేసునందు మేము నీ సన్నిధానములో నిన్ను ఆరాధించటానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, నీ మాటల యొద్దకు వస్తూ ఉండగా సమయోచితమైన మీ జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి నీ మాటలు బోధిస్తున్న నన్ను మీ స్వాధీనమందుంచుకొని మీ కృప ద్వారా వచ్చే ప్రతి మాట మా హృదయాలను సంధించున్నట్లుగా మీ వాక్యపు వెలుగులో మేము నడిచి నిత్య జీవాన్ని పొందినట్లుగా సహాయము చేయండి. మీ కృపలో మమ్ములను దీవించమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగిస్తూ నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు నాకు అనుగ్రహించమని కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం గత కొన్ని నెలల నుండి డాక్టర్ లూకా గారు రాసిన అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు అనేటువంటి ఈ పుస్తకంలో అపోస్తులు దేవుని కొరకు ఎలాగూ జీవించారో, దేవుని పనిలో వారు ఎటువంటి కార్యాలు జరిగించారో, దేవుని యొక్క ప్రణాళికలో వారి జీవితాలను ఏ రీతిగా సమర్పించి ముందుకు కొనసాగుతున్నారో దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ఒక ప్రక్క దేవుని కార్యాలు జరుగుతూ ఉండగా, మరో ప్రక్క అపవాది ఆనాటి పెద్దలలో ప్రధానులలో చేరి దేవుని పనిని పాడు చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా, ఎన్నో విధాలుగా దేవుని పనిని చెడగొట్టటానికి వాని విధానంలో, వాని పద్ధతిలో, దైవ కార్యాల విషయంలో వాడు ఎన్నో విధాలుగా ప్రతికూలతను చూపించటానికి ప్రయత్నాలు చేసినటువంటి విధానాలు దైవ గ్రంథములో నుండి మనము చూస్తూ వస్తూ ఉన్నాం. అపోస్తుల ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎంతో మంది రోగులను స్వస్థపరచటం, ఎంతో మంది బలహీనులను లేవనెత్తటం చూసినటువంటి ఆనాటి ప్రధానులు లేక ఆనాటి మందిరంలో ఉన్నటువంటి వారంతా అపోస్తులను బట్టి ఎంతో ఆనందించాలి. ఎందుకంటే మనకు మంచి దైవ సేవకులను దేవుడిచ్చాడు, వారికి ఎన్నో అధికారాలు ఇచ్చి మన మధ్యకు పంపించాడు, ఎన్నో విధాలుగా ఆయన మాటలను మనకు వినిపిస్తున్నారు అని ఆనందించవలసిన వారు దేవుని పనిలో ఉన్న అపోస్తులను ఏం చేశారో ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరచి అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనాన్ని వాక్యములో నుండి మనము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనము నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరును అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. చాలండి. ప్రభునందు ప్రియులారా, జరుగుతున్న ఈ సందర్భాలు చూడండి. పై వచనాలలో అపోస్తులు చేసిన నేరం ఏముందండి?
అపోస్తులు చేసిన నేరమేముంది అంటే, ఒక వ్యక్తిని చెరసాలలో పడవేశారు అని అంటే ఆ వ్యక్తి ఏదైనా నేరమైనా చేసి ఉండాలి, చట్టానికి వ్యతిరేకమైన పని ఏదైనా జరిగించి ఉండాలి, లేదా ఏదైనా ఒక తప్పు జరిగించి ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తిని పట్టుకొని చెరసాలలో వేస్తే దానికి అర్థం ఉంటుంది. మరి వీళ్ళు చేసిన నేరం ఏముంది? బలహీనులను బాగు చేశారు, అనేకులకు దేవుని మాటలు చెప్పారు, దేవుని సంగతుల ద్వారా ప్రజలను పాపములో నుండి పరిశుద్ధతలోనికి మళ్ళిస్తున్నారు, నిత్య జీవాన్ని గూర్చిన మాటలు చెబుతున్నారు. మరి ఇటువంటి మాటలు చెబుతూ అనేక అద్భుతాలు చేస్తున్నటువంటి అపోస్తులను పట్టుకొని చెరసాలలో వేశారు. బలత్కారముగా పట్టుకున్నారు అని అక్కడ వ్రాయబడి ఉంది. పట్టుకున్నది ఎవరంటే ప్రియులారా, బయట వాళ్ళు కాదండి. ఎవరట? ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారు అని వ్రాయబడింది. ప్రధాన యాజకుడు అతనితో ఉన్నవారు. ఎవరు ప్రధాన యాజకునితో ఉన్నారంటే సద్దూకయ్యలు అని వాక్యంలో చూస్తున్నాం. అసలు వాస్తవానికండి సద్దూకయ్యలకు ప్రధాన యాజకుడికి అసలు పడకూడదు. ప్రధాన యాజకుడు అనంటే దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, దేవుడున్నాడు అని నమ్మేవాడు, దేవదూత ఉంది అని నమ్మేవాడు, ఆత్మ ఉంది అని నమ్మేవాడు. ఇవేమీ నమ్మనటువంటి వారెవరంటే సద్దూకయ్యలు. గ్రహించండి ప్రియులారా, అంటే ఇక్కడ దేవుడున్నాడు అని చెప్పి నమ్మే వాళ్లతో, దేవుడు లేడు అని చెప్పే నాస్తికులతో ఒక సహవాసం ఏర్పడింది. చూడండి, సద్దూకయ్యలు దేవుణ్ణి నమ్మనప్పుడు, ఆత్మను నమ్మనప్పుడు, దేవదూతను నమ్మనప్పుడు వారు నాస్తికులే కదా, దేవుడు లేడు అని చెప్పేవారే కదా. మరి అటువంటి వారితో ప్రధాన యాజకుడు, దేవుని నమ్మినటువంటి వాడు ప్రియులారా బంధం ఏర్పాటు చేసుకొని దేవుణ్ణి అత్యున్నతంగా నిరూపణ చేస్తున్న అపోస్తులను బలత్కారంగా పట్టుకొని ఎక్కడ వేశారు చెప్పండి? చెరసాలలో వేశారు. ఎంత అన్యాయం జరిగిందో చూడండి. ఆ రోజున ఎంత దారుణం జరిగిపోయిందో చూడండి ప్రియులారా. ప్రజలను దేవుని వైపుకు త్రిప్పుతూ, పాపములో ఉన్నటువంటి వారిని పరిశుద్ధతలోనికి నడిపిస్తూ, పరిశుద్ధతలోనికి నడిపించటానికి ప్రభువైన శిలువ సువార్తను ప్రకటిస్తున్న వీరిని బలత్కారముగా పట్టుకొని జైల్లో వేశారు, చెరసాలలో వేశారు. జరిగిన విషయం ఏంటో తెలుసా అండి? దేవుని దూత వచ్చి ఆ చెరసాలలో ఉన్న అపోస్తులను బయటకు తీసుకొని వచ్చి ఉన్న చెరసాల ఉన్నట్లుగానే ఉంచి, మీరు వెళ్ళండి, ఈ మార్గాన్ని గురించి మీరు బోధించండి అని దేవదూత అక్కడ ఒక గొప్ప కార్యము జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళేమో చెరసాలలో వేశారు. ఏమండి, ప్రధాన యాజకుడు చెరసాలలో వేశాడు, అతనితో ఉన్న వారందరూ కలిసి అపోస్తులను చెరసాలలో బంధించారు. బంధకాలలో నుండి దేవుడు తన దూతను పంపించి ఏం చేస్తున్నాడు? విడిపించి వెళ్ళండి, ఈ మార్గాన్ని గురించి మీరు ప్రకటించండి అని వారికి చెబితే, తెల్లవారుజామున వచ్చేసి వారు దేవుని మందిరములో వాక్యాన్ని చెబుతుంటే చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరూ కూడా మందిరములోనికి వచ్చి వాక్యం వింటున్నారు. ప్రియులారా, ఇక్కడ నేను ఒక విషయాన్ని చెబుతాను. ఒక వ్యక్తి ప్రియులారా మరొక వ్యక్తిని బంధించొచ్చేమో కానీ దేవుని వాక్యాన్ని బంధించటం ఎవరి వల్ల కాదు. ఆనాటికి ఈనాటికి ఇవే పరిస్థితులు సమాజంలో జరుగుతున్నాయి, లోకములో జరుగుతున్నాయి. క్రీస్తు సువార్త ప్రకటించకూడదని క్రీస్తు సువార్తను ప్రకటించే వారిని కొడుతున్న సందర్భాలు మనము చూస్తున్నాం. కరపత్రాలు పంచుతున్న వారి మీద పేడ నీళ్లు చల్లటం మనం చూస్తూ ఉన్నాం. అవమానంగా మాట్లాడటం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారిని అనేక ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు నేటి కాలములో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, ఆనాటికి ఈనాటికి సమాజంలో మంచి కంటే కూడా మనిషి చెడునే ప్రేమిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది.
ఎందుకంటే మతాభిమానులుగా, మతోన్మాదులుగా, మతము మీద ప్రియులారా ప్రేమతో అసలైనటువంటి దేవుడు, నిజమైనటువంటి రక్షణ, నిజమైన నిత్య జీవం ఒకటి ఉందనే విషయాన్ని మనుషులు తెలుసుకోకుండా జీవించటం చాలా విచారకరమైనటువంటి విషయం. ఆలోచించండి, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలనేది దేవుని ఉద్దేశం. వాక్యం ఏం చెబుతుంది? ప్రియులారా, అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను గాని ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలెనని ఆజ్ఞాపించుచున్నాను అని అన్నాడు. ప్రియులారా, దేవుని ఉద్దేశం ఏంటి? మన మారు మనసు పొందితే ఆయనకి ఏమైనా లాభమా? మనం రక్షణ పొందితే ఆయనకి ఏమైనా లాభమా? ఆలోచించండి ప్రియులారా. మన నాశనాన్ని ఎరిగిన దేవుడు మనం నిత్య నరకానికి వెళ్ళిపోతుండగా ఆ నరకము నుండి తప్పించాలని దేవుడు ఆశపడి తన సేవకులను పంపించి, మారండర్రా, మారండి, మీ బ్రతుకులు మార్చుకోండి, మీ పాపాన్ని బట్టి మీరు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు, మీకు నిత్య జీవం ఒకటి ఉంది, ఆ జీవములోనికి రండి, ఆ అగ్నిగుండములో నుండి మీరు తప్పించబడాలని ఒక మంచి మాటలు బోధించటానికి ఏర్పాటు చేస్తే, ప్రియులారా, ఆ మాటలు ప్రజలకు పనికి రావటం లేదు, మంచి మాటలు ప్రజలకు పనికి రావటం లేదు. ప్రియులారా, వారేమో చెరసాలలో వేశారు అపోస్తులని. ఇప్పుడు దేవుని దూత వచ్చి ఈ మార్గాన్ని మీరు ప్రకటించండి అని ఆ చెరసాలలో ఉన్న వారిని బయటికి తీసుకొచ్చినప్పుడు వారు సమాజ మందిరములోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఈ టైములో ఏం జరిగింది అని అంటే, చూడండి ఒక్కసారి దైవ గ్రంథములో మనము చూస్తే 19వ వచనము నుండి మనము చదువుకుందాం. 5వ అధ్యాయము 19వ వచనము నుండి మనము చదువుకుందాం. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నయు ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడనున్న వారును వచ్చి మహాసభ వారిని, ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి. చాలండి ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడ వారు యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని ప్రకటించాలనేది దేవుని ఉద్దేశం. దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నదే అందుకు. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసి వారికి అధికారం ఇచ్చి, మీరు వెళ్ళండి, సువార్త చెయ్యండి అని యేసుక్రీస్తు వారు పంపిస్తే, ఈ ప్రధాన యాజకులు వారితో ఉన్నటువంటి వారంతా కూడా వాళ్ళని చెరసాలలో వేస్తే, చెరసాలలో ఉన్నవారు ప్రియులారా ఆ చెరసాలలో ఉండటం దేవునికి ఇష్టం లేక తన దూతను పంపించి ఆ చెరసాలలో ఉన్న వారిని బయటికి తీసుకొచ్చి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించండి అంటే వారు వెళ్ళి దేవాలయములో వాక్యాన్ని ప్రకటిస్తున్నారు తెల్లవారగానే. ఇప్పుడు ప్రధాన యాజకులు ఆ సభ వారందరూ కూడా కలిసి, ప్రియులారా, ఏం చేశారో తెలుసా? రాత్రి చెరసాల్లో బంధించాం కదా ఆ అపోస్తలుల్ని, వాళ్ళని తీసుకురండి అని బంట్రౌతులను పంపించారు. బంట్రౌతులను పంపించగానే జరిగిన విషయం ఏంటంటే, చెరసాలగానే ఉంది, వేయబడిన తలుపులు వేయబడినట్లుగానే ఉన్నాయి, కానీ లోపల అపోస్తలులు లేరు. ఏంటి అద్భుతం! ఏవండి, ఇది చూసైనా వాళ్ళలో మార్పు రావాలా? ఇది చూసైనా వాళ్ళు కళ్ళు తెరవాలా వద్దా? ఇది చూసైనా వాళ్ళ మనోనేత్రాలు తెరవబడాలా వద్దా? ఏంటి, రాత్రే కదా వీళ్ళని చెరసాలలో వేశాం, రాత్రే కదా వీళ్ళని బంధించాం, తెల్లవారేసరికి ఎవరు లేరేంటి? ఇక్కడ బంటౌతులు వెళ్ళి చూస్తే చెరసాలలో ఎవరు లేరు, వేయబడిన తలుపులు వేయబడినట్టుగానే ఉన్నాయి, చెరసాలగానే ఉంది, కానీ చెరసాలలో అపోస్తలులు లేరు. ఈ విషయం తీసుకొచ్చి ఈ ప్రధాన యాజకులకు చెప్పారు ఈ బంటౌతులయ్యా, చెరసాల దగ్గరికి వెళ్ళాం, చెరసాలలో రాత్రి వేళ వేయబడినటువంటి వారు కనబడలేదు, ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుందో అని తొందరపడిపోతున్నారు, ఆలోచన చేస్తున్నారు, భయాందోళనతో ఉన్నారు. ఈలోపు ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, మీరు చెరసాలలో బంధించినటువంటి వ్యక్తులు మందిరములో వాక్యాన్ని బోధిస్తున్నారయ్యా అని అన్నారు. ప్రియులారా, ఆలోచించండి. వీళ్ళకి ఆశ్చర్యం. చూడండి, ఆ మాటలు చూడండి ఎంత బాగున్నాయో. వాక్యంలో మనము చూస్తే 23వ వచనము నుండి, చెరసాల బహుభద్రముగా మూసియుండుటయు కావలి వారు
తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితిమి, కానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని. ఏమండి, ఇక్కడ గమనించండి, మీరు ఇక్కడ వ్రాయబడిన ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు చెరసాల భద్రంగా మూసిందా? కావలి వాళ్ళు అక్కడే ఉన్నారా? కావలి వాళ్ళు అక్కడే ఉన్నారా? ప్రియులారా, కావలి వాళ్ళు అక్కడే ఉన్నారు. చెరసాల తలుపులు మూసివేయబడి ఉన్నాయి. అపోస్తలులు బయటకు వచ్చేశారు. అపోస్తలులు బయటకు వచ్చేశారు. దేవుని సువార్తను చదవండి ఇంకా. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటూ తోచకయుండిరి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో, మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని తెలుపగా. ఎవరాపుతారు దేవుని సువార్తను? ఏవండి, ప్రభుత్వాలు ఆపగలుగుతాయా? గవర్నమెంట్ ఆపగలుగుతుందా? లోకములో ప్రియులారా మేధావులు అనబడుతున్న వారు ఆపగలుగుతారా? సువార్తకున్న బలం, సువార్తకున్న శక్తి, సువార్తకున్నటువంటి ఆ విధానం ప్రియులారా మనుషులు ఏర్పాటు చేసింది కాదు, సాక్షాత్తు పరలోకమందున్న దేవుని చేత ఏర్పాటు చేయబడింది. దేవునికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. జరగనివ్వండి, ఎన్ని జరుగుతాయో. సువార్తను ఆపేయటానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు చేస్తున్నారా? చేయనివ్వండి. ఇదిగో, సువార్తికులను చంపేవాళ్ళు చంపుతున్నారా? చంపనివ్వండి. దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వారిని ప్రకటించకుండా అడ్డుకుంటున్నారా? అడ్డుకోనివ్వండి. మనుషులను చంపుతారేమో, మనుషులను అడ్డుకుంటారేమో కానీ దేవుని యొద్ద నుండి వచ్చిన ఈ మాటలను అడ్డుకునే శక్తి ప్రపంచములో ఏ శక్తి లేదు అనే విషయాన్ని మీకు ధైర్యంగా బోధిస్తున్నాను ప్రియులారా. ఏది అడ్డుకోలేదు ఈ శక్తిని, ఎన్ని ఆటంకాలు వచ్చినా. ఎందుకో తెలుసా? ఇది దైవ శక్తి. ఈ మాటలు దైవావేశము వలన కలిగిన మాటలు ఇవి. ప్రియులారా, ఈ మాటలను ఆపగలిగినటువంటి ప్రియులార పరిస్థితులు ఎప్పటికీ క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా రావు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ మాటలను బట్టి వీళ్ళు వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నారు, ప్రజలందరూ వింటున్నారు. ఈ వార్త తీసుకెళ్ళి ఒకటి చెప్పాడు, రాత్రి మీరు చెరసాలలో బంధించిన వాళ్ళు వాక్యం చెబుతున్నారంటే ఇప్పుడు వీళ్ళకి భయం. ప్రజల మధ్యకి వెళదామా? ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళ బలత్కారంగా పట్టుకుంటే ఇప్పుడు ప్రజలందరూ తిరగబడితే మనం ఏమైపోతాం? ఏం చేయాలి ఇప్పుడు అని వాళ్ళని బ్రతిమిలాడి తీసుకొస్తున్నారండి. చూడండి ఒక్కసారి ఆ మాటలు మనము చూస్తే ప్రియులారా 25వ వచనము నుండి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో, మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా, అధిపతి బంట్రౌతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదరేమోనని భయపడి బలత్కారము చేయకయే వారిని తీసుకొని వచ్చి సభలో నిలబెట్టారు. ఏవండి, మందిరములో ఉన్నటువంటి అపోస్తులను తీసుకొని వచ్చి ఇప్పుడు ఎక్కడ నిలబెట్టారు? వీళ్ళని ఒక పెద్ద సభలో నిలబెట్టారండి. నిలబెట్టి ఎందుకు నిలబెట్టారు? సభలో ఎందుకు నిలబెట్టారు అని అంటే, వీళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించకూడదు, ప్రకటించకుండా చేయాలి, సువార్త లేకుండా చేయాలి, మందిరాలు లేకుండా చేయాలి, దేవుని మాటలు చెప్పకుండా చేయాలని. ఆనాటికి ఈనాటికి ఇటువంటి పరిస్థితులు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు సభలో నిలబెట్టారు, అక్కడ ప్రజలకు భయపడ్డారు. బలత్కారంగా తీసుకొస్తే, కొట్టి తీసుకొస్తే ఏమైనా జరుగుతుందేమోనని వాళ్ళని బలత్కారం చేయకుండానే వాళ్ళని ఏదో ఒక రీతిగా మభ్యపెట్టి తీసుకొచ్చి సభలో నిలబెట్టి, సభలో ఏం చెబుతున్నారో చూడండి. వీళ్ళు చెప్పే మాటలు చూడండి ప్రియులారా. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో, మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవలనని ఉద్దేశించుచున్నారని చెప్పాను. ఇది వాళ్ళ బాధ అంతా, వాళ్ళ భయం అంతా ఇది. మీరు యెరూషలేమంతా కూడా దేంతో నింపేస్తున్నారు? మీ బోధతో నింపేస్తున్నారు. మేము ఆల్రెడీ మీకు చెప్పాం, ఏమని? ఈ నామమును బట్టి మీరు ప్రకటించకూడదని ఆజ్ఞాపించాం.
ఆజ్ఞాపించినా మీరు జరిగిస్తూ ఉన్నారు. ఇంతకీ మీరు చెయ్యాలనుకుంటుంది ఏంటి? ఇదిగో ఏ యేసైతే సిలువ మీద చనిపోయాడో ఆ యేసు మీద మేము హత్య చేశామనే విషయాన్ని ఈ యెరూషలేమంతా కూడా మీరు మీ బోధతో నింపేస్తారా? అది వీళ్ళ భయం. ప్రియులారా, ఆలోచించండి. ఎవరో హత్య చేస్తే, ఎవరో చంపితే చనిపోయేంత చిన్నవాడు కాదు నా యేసు. ప్రియులారా, ఆయన లోకానికి వచ్చిందే చనిపోవటానికి, లోకానికి వచ్చిందే మరణించటానికి, ఆయన లోకానికి వచ్చిందే మానవుల జీవితాలను బాగు చేయుటకు, వారి పాపముల నుండి విడిపించటానికి, సిలువలో బలైపోవటానికే వచ్చాడు. ఆయన తెలిసే వచ్చాడు, ప్రవచనానుసారముగా వచ్చాడు. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి ప్రణాళిక. యేసుక్రీస్తు వారు చనిపోవాలన్నది ఎవరి ప్రణాళిక అండి? ఏవండి, తండ్రి ప్రణాళిక. ఎప్పుడు ప్రణాళికో తెలుసా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి ఒక్కసారి. దైవ గ్రంథాన్ని మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి ఈ సంగతులను ప్రియులారా మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ప్రియులారా 18వ వచనము నుండి మనము చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనము నుండి మనము చదువుకుందాం. క్రీస్తు పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. ఎప్పుడు నియమింపబడ్డాడు? సిలువ వేయబడాలని, రక్తము చిందించాలని, మానవులకు విమోచన కలిగించాలని ఎప్పుడు నియమింపబడ్డాడు యేసుక్రీస్తు వారు? జగత్తు పునాది వేయబడక మునిపే. యేసుక్రీస్తు ప్రభువారంటే ప్రియమైనటువంటి వారలారా అంత తేలికైనటువంటి వాడు కాదు. నువ్వు అనుకున్నంత చిన్నవాడు కాదు ఆయన. అసలు ఆయన ఈ భూమి మీదకి వచ్చిందే చనిపోవటానికి, మానవులకు విమోచన కలిగించటానికి, రక్షణ కలిగించటానికి. సిలువ మీదకు ఎక్కి తన ప్రాణమును బలిగా అర్పణగా అర్పించటానికి వచ్చాడు ఆయన. ఇది జరగాలనేది ఎప్పటి ప్రణాళిక? ఇది జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. కానీ అక్కడ చూడండి, తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. చూసారా ప్రియులారా, ఆయన రావాలి, మానవులందరి కొరకు చనిపోవాలి, ఆయన మరణము ద్వారానే విమోచన, ఆయన మరణము ద్వారానే రక్షణ, ఆయన మరణము ద్వారానే మనిషికి నిత్యజీవం అనేటువంటిది ఎప్పటి నియమం ఇది అనంటే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించిన నియమం ఇది. అంతేగాని ఎవరో చంపితే చావటానికి కాదు. ఆయన మానవులందరి పాపలు విమోచించాలి అనంటే చనిపోవాలి కనుక చనిపోయాడు ఆయన. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది ఎరుగక వీళ్ళంతా కూడా ఏమనుకున్నారంటే ఈ హత్య మేము చేసామని మా మీదకు వస్తుందేమో, అందుకే మీరు యెరూషలేమంతా కూడా బోధతో ఏం చేస్తున్నారు? నింపేస్తున్నారు. మీరు ఈ బోధతో నింపేసి మమ్ములను తప్పుటోళ్ళగా చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు అపోస్తులు వాళ్ళకి ఏం జవాబిస్తున్నారో చూడండి. అపోస్తులు 29వ వచనం. అందుకు పేతురును అపోస్తులును ఆగిపోయారే, మళ్ళీ చదవండి. అందుకు పేతురును అపోస్తులును మనుషులకు కాదు దేవునికే మేము ఎవరికి లోబడాలి? అయ్యా, మీరు ఆజ్ఞాపిస్తే ఆజ్ఞాపించొచ్చేమో, మీరు ప్రకటించకూడదని ఒకవేళ ప్రకటనలను మీరు జారీ చేయొచ్చేమో, కానీ మనుషులకు కాదు. మేమెవరికి లోబడాలి? మమ్మల్ని పిలిచిందెవరు? మమ్మల్ని ఏర్పాటు చేసుకుందెవరు? మాకు ఆ రోగులను బాగు చేయటానికి అధికారం ఇచ్చిందెవరు? వెళ్ళమని పంపించిందెవరు? దేవుడు.
వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వలోకములో ఉన్న మనుషులను నాకు శిష్యులనుగా చెయ్యండి అని మమ్ములను పంపినవాడు, మమ్ములను పిలిచినవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? దేవుడు. ఆ దేవుని మాటకే మేమేం కావాలి? లోబడాలి. మనుషులకు కాదు మేము లోబడాల్సింది, ఆ దేవుని మాటకు లోబడాలి. ప్రియులారా, ఎంత ధైర్యంగా చెబుతున్నారండి అపోస్తులు. ఏమండి, అపోస్తులతో మాట్లాడేవాళ్ళు సామాన్యమైన ప్రజలు అనుకుంటున్నారా? కాదండి. ఆ ప్రాంతపు ప్రధాన యాజకులు మాత్రమే కాదు, వారితో ఉన్న పెద్దలు, ఆ పెద్దలు మాత్రమే కాదు, వాళ్లతో ప్రియులార కూడుకున్న కొన్ని గుంపులు, వీళ్ళంతా రాజకీయంగా పొలిటికల్గా ప్రియులార ఉన్నతమైనటువంటి రీతిలో ప్రియులార ఎదిగినటువంటి వారు వీళ్ళంతా. ప్రియులార ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారితో వీళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఈ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఈ ధైర్యం? ఒక్కసారి చూస్తారు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో. మనం ముందుగానే చెప్పుకున్నాం ప్రియులారా, వాక్య భాగములు 4వ అధ్యాయం ప్రియులారా మనం చూడగలిగితే 13వ వచనం చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు, వారు పేతురు యోహానుల యొక్క ధైర్యాన్ని చూశారు. ఈ ధైర్యము దేన్ని బట్టి వచ్చింది, ఎవరిని బట్టి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే 31వ వచనం చదవండి. 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. పరిశుద్ధాత్మతో నిండిన వాడు మనుషులకు భయపడడు. పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాడు లోకానికి భయపడడు. పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాడు ప్రియులారా లోకములో ప్రియులారా చావుకు భయపడడు. పరిశుద్ధాత్మతో నిండిన వాడు దేవుని మాటలను ఏ పరిస్థితిలోనైనా ధైర్యముగా బోధిస్తాడు. ఇది మనకు అర్థం కావాలి. ప్రియులారా, మనకు అనుకూలమైన వారి మధ్యలో వాక్యం బోధించటం పెద్ద పని కాదు. ఎక్కడ తిరుగుబాటు చేసినా, ఎక్కడ మన మీద ప్రియులారా అనేక రకాలైన అవమానాలు కలుగుతున్నా, ఎక్కడ ప్రియులారా మన చంపాలని కోరుకుంటున్నా, అక్కడ ధైర్యముగా బోధించేవాడే నిజమైన బోధకుడు. ఎప్పుడు బోధిస్తారు ప్రియులారా? పరిశుద్ధాత్మతో నిండినప్పుడు. పరిశుద్ధాత్మతో నిండినప్పుడు నిజంగా ఎంత ధైర్యం అంటే, మనుషులకు గాని, చావుకు గాని, మరణానికి గాని భయపడరు. నిజంగా అండి, అపోస్తులు వాళ్ళు దేవుని సన్నిధానములో దేవుని వాక్యాన్ని బోధించటానికి వచ్చేటప్పుడే వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చారు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, వాళ్ళు చావుకు కూడా సిద్ధపడి వచ్చారు. ఒక సేవకుడు అంటే అదేనండి. సేవకుడు అంటే బ్రతుకు తెరువు కోసం వచ్చేవాడు సేవకుడు కాదు. సేవకుడు అంటే ప్రియులారా అందలం ఎక్కాలని వచ్చేవాడు సేవకుడు కాదు. సేవకుడు అనంటే ప్రియులారా ఏదో గొప్ప సంపాదన సంపాదించుకొని గొప్ప పేరు సంపాదించుకుందాం అనుకునేవాడు సేవకుడు కాదు. ప్రభు కోసం ప్రాణాలైన అర్పించటానికి తెగించి వచ్చేవాడే నిజమైన సేవకుడు. దేనికి భయపడడు సేవకుడు? ఏ విషయంలో కూడా భయపడడు. లోక సంబంధమైన వాటికి అసలు భయపడడు. శరీర సంబంధమైన మరణానికి అసలు భయపడడు. ఎంత ధైర్యం ప్రియులారా అనంటే, ఈ ధైర్యం ప్రభువును బట్టి వచ్చింది. ఒక సేవకునికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? ప్రభువును బట్టి వచ్చిన ధైర్యం అండి అది. కాబట్టి మనుషులకు కాదు, మేము దేవునికే ఏం కావాలంటున్నారు వాళ్ళు? లోబడవలెను కదా అని అంటూ 30వ వచనంలో చూడండి. మీరు మ్రానున వ్రేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాడు కదా. చూసారా? ఇదిగో మీరేమో యేసును చంపామనుకుంటున్నారు, మేము యేసు ప్రభుని చంపేశాం, అంత అయిపోయింది, మా ప్లాన్ అంతా కూడా చక్కగా జరిగిపోయింది, సక్సెస్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారా? కానీ ఆయన మీరు చంపితే చావటానికి కాదు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవాలి. ఇదిగో మన పితరుల దేవుడు ఆయన ఏం చేశాడు? లేపాడు. అది ప్రవచనం. లేపాడు. లేపినటువంటి వాడు ఎటువంటి వాడో చెబుతున్నారు చూడండి. వాళ్ళు ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. చూసారా?
దేనికి సాక్షులుగా నిలబడ్డారు వీళ్ళు? దేనికి సాక్షులుగా నిలబడ్డారు? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. వాళ్ళేమో మీరు ప్రకటించకూడదంటున్నారు, వీళ్ళేమో మేం ప్రకటించాల్సిందే, మేము దేవునికే లోబడే వాళ్ళం. మీరు చంపారే, మీరు సంహరించామనుకుంటున్నారే, ఆ యేసును మన పితరుల దేవుడైనటువంటి యెహోవా లేపాడు కదా, మన దేవుడు లేపాడు కదా. లేపిన వాడు ఆయన్ని ఎలాగ హెచ్చించాడో తెలుసా? మీరేమో అయిపోయిందంతా, ఆయన మరణించాడు, ఇంకేమి జరగదని మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన ఎలా హెచ్చించాడో తెలుసా? యేసుక్రీస్తును. ఏవండి, ఎందుకు ప్రియులరా? ఇశ్రాయేలునకు మారు మనసును, పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను ఎలా నియమించాడు? అధిపతిగా, ఒక అధికారిగా, రక్షకునిగా ప్రియులారా హెచ్చించాడు. దేవుడు తన దక్షిణ హస్తము చేత యేసుక్రీస్తుని ఎలా హెచ్చించాడు? ఏవండి, ఎలా హెచ్చించాడు? అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి స్థానములు హెచ్చించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము నుండి చదవండి ప్రియులారా. అక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనము చూద్దాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును ఎలా నియమించాడు? ఏవండి, వారసునిగా, సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే 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 చేసి, మరొకరు కాదు, తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అనియు, నేను ఆయనకు తండ్రి అయ్యున్నందున ఆయన నాకు కుమారుడయ్యుండును. చూసారా ఎంత హెచ్చించాడో యేసుక్రీస్తును? ఉన్నతంగా హెచ్చించాడు. ఒక మనిషి పాపములు శుద్ధీకరణం కావాలి అని అంటే యేసుక్రీస్తు చేసిన త్యాగము ద్వారా తప్ప ఇంకా ఎక్కడ పాపానికి క్షమాపణ లేదు, దొరకదు. ఏవండి, మనుషుడు పాపాన్ని తీసివేసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు చేస్తూనే ఉన్నాడు. పాపాలు తీసివేసుకోవటానికి ఏదో పుణ్యకార్యాలు చేస్తేనో, ఏదో దాన ధర్మాలు చేస్తేనో, ఏదో చేస్తేనో ప్రియులారా పాపం పోతుంది అనుకుంటున్నాం. అది మంచి కార్యము, మంచిగా మిగిలిపోతావు తప్ప దాని వలన మనిషికి పాప క్షమాపణ దొరకదు. 10 మందికి భోజనం పెట్టావు, ఒక మంచి వ్యక్తిగా మిగిలిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో దాన ధర్మాలు చేసావు, ఒక మంచి వ్యక్తిగా మిగిలిపోతావు. కానీ పాపానికి మాత్రం అది శుద్ధీకరణ చేయదు. పాపానికి శుద్ధీకరణము చెయ్యాలంటే ప్రియులారా పాపము లేనివాడు, పాపము లేనటువంటి ప్రియులారా మనస్తత్వము కలిగిన వాడు పాపము లేనివాడిగా బలి పశువుగా బలైపోతే తప్ప, విమోచన ప్రియులారా జరిగించితే తప్ప మానవునికి రక్షణ దొరకదు. అందుకని ఇప్పుడు ఆ స్థానములో యేసుక్రీస్తు నిలబెట్టిన తండ్రి బహుగా హెచ్చించాడు. ఆయన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఆయన్ని అధిపతిగాను రక్షకునిగాను ప్రియులారా ఆయన హెచ్చించి ఏం చేశాడట? హెచ్చించి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు చెబుతున్నారు, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి, దేవుడు తనకు విధేయులైన వారికి, తన మాటకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము అని చెబుతున్నారు. ఏవండి, చెరసాలలు వేసిన భయం లేదా వీళ్ళకి? చెరసాలలు వేసిన భయం లేదండి వీళ్ళకి?
లేదండి. బలత్కారంగా పట్టుకెళ్ళి బంట్రౌతుల చేత చెరసాలలో వేసి ఆ చెరసాల తలుపులు మూసినా కూడా వీళ్ళకి భయం లేదా? భయం లేదు. ఎందుకంటే వీరు దేవుని కోసం నియమింపబడిన వారు, దేవుని పరిచర్య కొరకు నియమింపబడిన వారు, క్రీస్తును లోకానికి ప్రకటించటానికి నియమింపబడిన వారు. ప్రియులారా, ఎవ్వరికి భయపడరండి. లోకానికి, చావుకు కూడా భయపడని ఒక ఉన్నతమైన స్థానము కలిగిన వారు వీళ్ళు. మేము సాక్షులం. ఎలా సాక్షులు వీళ్ళు? మనం సాక్షులం కాదు, వీళ్ళే సాక్షులు, అపోస్తులులే సాక్షులు. ఎందుకంటే యేసు ప్రభువుతో తిరిగిన వాళ్ళు వీళ్ళే. యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని కళ్ళారా చూచిన వాళ్ళు వీళ్ళే. ఆయన సమాధి చేయటాన్ని చూసిన వాళ్ళు వీళ్ళే. తిరిగి లేచినప్పుడు ఆయన కనుగొన్న వాళ్ళు వీళ్ళే. ఆయనతో సహవాసం చేసిన వాళ్ళు వీళ్ళే. ఆయన లేచిన తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చి పరిశుద్ధాత్మను ఊది మీకు సమాధానము కలుగును గాక, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి చెప్పినప్పుడు వీళ్ళే ఉన్నారు. కాబట్టి వీళ్ళు సాక్షులు, వీళ్ళు సాక్షులు. మనం ఎలా సాక్షులం? మనం శిష్యులం అంతే. మనం సాక్షులం కాదు. సాక్షి అంటే ఎవరు? సాక్షి అంటే ఎవరు? ప్రియులారా, ఒక సాక్షిని కోర్టులో నిలబెడితే ఎవరు నిలబెడతారు? దారిని పోయేటువంటి దానిని తీసుకొచ్చి నిలబెడతారు ఏంటి సాక్ష్యానికి? ఏమంటే ఒక వ్యక్తి నేరం చేశాడు, ఆ నేరాన్ని ఎవరైతే చూశారో, ఆ నేరం ఎక్కడైతే జరిగిందో, ఏ పరిసర ప్రాంతాల్లో జరిగిందో, ఆ నేరము చేసినప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ చూసిన వారు, ఎరిగిన వారిని తీసుకొచ్చి సాక్షిగా నిలబెడతారు. వాళ్ళని సాక్షులు అంటారు. ఏమండి, ఈ మధ్య సాక్షులు అని కొంతమంది బయలుదేరారు, మేము కూడా సాక్షులమేనని. వాళ్ళు సాక్షులు కాదు. సాక్షులు అంటే కళ్ళారా చూడాలి. ప్రియులారా, వాళ్ళ యొక్క విధానంలో జరగాలి, వాళ్ళు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో జరగాలి, వాళ్ళు చూసి ఉండాలి. వాళ్ళే సాక్షులు. కాబట్టి భూమి మీద ఎవరైనా క్రీస్తుకు సాక్షులు ఉన్నారంటే వాళ్ళెవరు చెప్పండి? అపోస్తులలే. వాళ్ళే అపోస్తులు, సాక్షులు. మనం సాక్షులం కాదు, క్రీస్తు సాక్షులం కాదు. ఈ మాటల అర్థం తెలియక చాలా మంది క్రీస్తు సాక్షి, నేను కూడా క్రీస్తు సాక్షిని అని అంటారు. క్రీస్తు సాక్షి ఎవరు అనంటే క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుత్థానాలను కళ్ళారా చూసిన వారు. వాళ్ళనే సాక్షులు అంటారు. ఇప్పుడు అందుకే వాళ్ళు అంత ధైర్యంగా చెబుతున్నారు, ఇదిగో యేసుక్రీస్తును మీరు చంపేశారు కదా, కళ్ళారా చూసింది మేమే కదా. ఆయన సమాధి చేసినప్పుడు మేము ఉన్నాం కదా. ఆయన తిరిగి లేచినప్పుడు మేము ఉన్నాము కదా. తిరిగి లేచిన తర్వాత ఆయన మా దగ్గరకు వచ్చాడు కదా, గదిలో ఉంటే అక్కడ మేము ఉన్నాం కదా. ఇవన్నీ చూసాం కదా. ఆయన తిరిగి లేచిన తర్వాత ఎంతో మందికి కనిపించాడు, ఎంతో మందికి ఆయన ప్రమాణములను చూపించి ఆయన రాజ్యమును గురించి బోధించాడు. ఇదిగో మేమందరం అప్పుడు అక్కడే ఉన్నాం కదా. కాబట్టి మేము ఆయనకు సాక్షులం. మా సాక్ష్యం ఎంత గొప్పదంటే మేము కళ్ళారా ఆయన కార్యాలన్నీ చూసాం అని వాళ్ళు చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇన్ని చెబుతున్నారు కదా వీళ్ళు, ఎప్పటికైనా వాళ్ళల్లో మార్పు రావాలా వద్దా? ఏవండి, నిజంగా వీళ్ళకి అసలు మార్పు ఎప్పుడు రావాలంటే చెరసాలలో వేసినప్పుడు అపోస్తులందరినీ తీసుకెళ్లారు, చెరసాలలో బంధించారు, కాపల వాళ్ళని పెట్టేశారు అక్కడ. ఏమంటే బంట్రౌతులను పెట్టారు అక్కడ, కాపల వాళ్ళని పెట్టారు. కాపల వాళ్ళు కాపలాగానే ఉన్నారు, చెరసాలగానే మూయబడి ఉంది. కానీ చెరసాలలో ఉన్నటువంటి అపోస్తులు బయటకు వచ్చారు. అద్భుతం కదా అది. నిజంగా అది చూసినప్పుడు ఏమైపోవాలి? వాళ్ళందరి హృదయాలు ఒక్కసారి దేవుడు ఎంత గొప్పవాడు అని ఆశ్చర్యపోయి అప్పుడే వాళ్ళు మార్పు చెందాలి. అప్పుడే వారి హృదయాలు పశ్చాత్తాపంలోనికి రావాలి. ఎంత జరిగినా, వారి కళ్ళ ముందు ఇన్ని జరిగినా, ఇదిగో ఒక మనుషుడు వచ్చి మీరు చెరసాలలో వేసినటువంటి వారు అక్కడ వాక్యాన్ని బోధిస్తున్నారని చెప్పినప్పుడైనా వీళ్ళలో చలనం లేదంటే ఎంతగా కుట్రతో ఉన్నారో చూడండి వీళ్ళు. ఈనాడు కొనండి, యేసుక్రీస్తు వారిని గురించి ఎంత గొప్పగా ప్రపంచంలో వినబడుతూ ఉంటే కొంతమంది ప్రియులారా
యేసుక్రీస్తును గూర్చి నిజంగా ఎంత గొప్పగా వినబడుతుంది. ఈయన ఇంత గొప్పవాడా? ఒక ప్రక్క చూస్తే చరిత్రకు ఆయన ఆధారమైన వాడిగా ఉన్నాడు, మరొక ప్రక్క చూస్తే యుగ పురుషుడిగా ఉన్నాడు, మరొక ప్రక్క చూస్తే శక పురుషుడిగా ఉన్నాడు, మరొక ప్రక్క చూస్తే రక్షకుడిగా ఉన్నాడు, మరొక ప్రక్క చూస్తే మానవులందరి కొరకై సిలువ వేయబడిన వాడిగా ఉన్నాడు, మరో ప్రక్క చూస్తే ఆయన సమాధి చేయబడ్డాడు, మరో ప్రక్క చూస్తే మూడవ దినాన తిరిగి లేచాడు, మరో ప్రక్క చూస్తే ఇదిగో ఆయన అనేకులకు కనపడ్డాడు, మరో ప్రక్క చూస్తే ఆయన అనేకులకు కనబడి ఇదిగో అందరూ చూస్తుండగానే ఆరోహణమైపోయి వెళ్ళాడు. ఇన్ని దృశ్యాలు చూస్తూ ఉన్నప్పుడు, కనబడుతున్నప్పుడు, ఎంతగా వినబడుతున్నప్పుడు మార్పు ఏమైనా వస్తుందా మనుషుల్లో? వస్తుందండి? రావట్లేదండి. ఏదో కాసేపు వెళదాం, మందిరంలో కూర్చుందాం, ఆ 4 మాటలు ఏదో వినొస్తే మనకు దీవెన అనుకుంటున్నారు తప్ప, నేను ఒక విషయం చెబుతున్నాను. మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, యేసు ప్రభువారు నీ కొరకు సిలువలో చేసిన త్యాగాన్ని నువ్వు నమ్మకుండా, విశ్వసించకుండా, నీ జీవితాన్ని కడుక్కోకుండా, నువ్వు ఎన్ని వారాలు దేవుని మందిరానికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరములో కూర్చున్నా, నువ్వు చనిపోతే వెళ్ళేది నరకానికి. యేసు రక్షకుడు అని తెలిసినప్పుడు నమ్మాలా వద్దా? ఆయన అధిపతి అని తెలిసినప్పుడు నమ్మాలా వద్దా? ఆయన మారు మనసు కలిగించేవాడని చెప్పినప్పుడు విశ్వసించాలా వద్దా? ఏవండి ప్రియులారా, ఇంతగా సాక్షులతో కూడా అక్కడ క్రీస్తును గూర్చినటువంటి సువార్త ఎంత అద్భుతంగా జరుగుతూ ఉంటే వాళ్ళు నమ్మకుండా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ హృదయాలలో ప్రియులారా క్రీస్తు మీద కానీ, క్రీస్తు ప్రభువారు శిష్యుల మీద కానీ, దేవుని సువార్త మీద కానీ వారి గుండెలలో ఎంత కుట్ర, అసూయ, ద్వేషాలు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. మన కొరకై సిలువలో వేలాడిన క్రీస్తు ఇప్పటి వరకు మన మీద ప్రేమ చూపుతున్నాడే తప్ప, దయ చూపుతున్నాడే తప్ప, ఆయన మన మీద కోపాన్ని చూపించటం లేదండి. క్రొత్త నిబంధన అంతా మనకు నేర్పింది ఏంటో తెలుసా? నీ శత్రువులను ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యి. ఇది క్రొత్త నిబంధన నేర్పింది. ప్రియులారా, క్రొత్త నిబంధన అంతా ఇంతే. ఏవండి, కొన్నిసార్లు చాలా ప్రియులారా విధానాలలో మనుషులు ఆలోచిస్తూ, ఏవండి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు కదా, దేవుడు వారిని ఒకసారి నాశనం చేయొచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు. ఏవండి దేవుడిని ఇంతగా వాళ్ళు బాధ పెడుతున్నారు కదా, దేవుడు ఏదో ఒక రకంగా వాళ్ళని నాశనం చేయొచ్చు కదా అని అనుకుంటాం. దేవుడు నాశనము చేయటానికి రాలేదు, నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చాడు. మన ప్రభువు నాశనం చేయటానికి రాలేదు, నాశనమైపోతున్న వారిని విడిపించటానికి, నాశనమైపోతున్న వారిని తప్పించటానికి, నాశనమైపోతున్నటువంటి వారికి విడుదల కలిగించటానికి వచ్చాడే తప్ప నాశనం చేయటానికి రాలేదు. నీకిచ్చిన ఆయుష్ కాలం అంతా కూడా ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు నీ వైపు. నీకెంత ఆయుష్ కాలం ఉందో నీకు తెలియదు, ఇక్కడున్న వారికి ఎవరికీ తెలియదు. ప్రియులారా, మన తల్లిదండ్రులకు తెలియదు. మనకెంత ఆయుష్ కాలం ఉందో అది ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. ప్రియులారా, అయితే మనకిచ్చిన ఆయుష్ కాలములో దేవుడు మనతో మాట్లాడతాడండి. మారు మనసు పొందు, జీవితాన్ని కాపాడుకో, నీ వెనుక చాలా భయంకరమైనటువంటి శిక్ష స్థలం ఉంది, నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, అక్కడ నీవు కాలిపోవాలి. అందుకే నీకోసం సిలువలో యేసుక్రీస్తు వారు యాగమైపోయాడు చూడు, ఇదిగో నీవు భరించవలసిన శిక్షను ఆయన భరించాడు చూడు అని ఆయన ప్రియులారా తెలియచేస్తూనే ఉంటాడు. నువ్వు మార్పు చెందితే బాగుపడతావు, మార్పు చెందకపోతే మన మరణం ఎప్పుడో మనకు తెలియదు, ఎప్పుడు మరణిస్తామో తెలియదు. మరణిస్తే మనము మార్పు చెందకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే వెళ్ళేది నరకం. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు. అక్కడ నువ్వు ఎంత ఏడ్చినా మళ్ళీ తిరిగి వచ్చి బాగుపడే అవకాశం లేదు ప్రియులారా. అందుకే వీళ్ళెంత ధైర్యంగా ఎన్ని ఆటంకాలున్నా దేవుని మాటలు చెప్పటానికి కారణం. ప్రియులారా, గ్రహించండి, ఈ రోజున దేవుని యొక్క సువార్త ఎంత విరివిగా వినబడుతుందంటే, ఎన్ని ఆటంకాలు కలుగుతున్నా, ఎన్ని రీతులుగా ప్రియులారా క్రైస్తవులను హింసిస్తున్నా, అసలు ప్రియులారా క్రైస్తవులను లేకుండా చేయాలని ఎన్ని రీతులుగా ప్రయత్నం చేస్తున్నా, సువార్త ఎంత విరివిగా అందించబడుతుందండి ఈరోజు మన ముందు. రేడియోలు ప్రియులారా పోయినాయి, ఈ రోజున టీవీలు వచ్చేసాయి.
టీవీలు పోయాయి, ఇప్పుడు మన చేతుల్లోనికే ఫోన్లు వచ్చేసాయి ప్రియులారా. సెల్ ఫోను ఆన్ చేస్తే ప్రియులారా క్రిస్టియన్ మెసేజెస్ అని కొడితే ప్రియులారా ఒక తెలుగా, ఒక ఇంగ్లీషా, ఒక హిందీనా, ప్రపంచ భాషలన్నిటిలో కూడా దేవుని సువార్త ఎందుకు వినబడుతుందో తెలుసా? ఏ ఒక్కరూ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా ఉన్నావా? రక్షణ పొందకుండా ఉన్నావా? దేవుని మాటకు లోబడకుండా ఉన్నావా? ఈరోజు దేవుడు నీకు ఆహ్వానం పలుకుతున్నాడు. ఇది మంచి తరుణం, మంచి అవకాశం. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. దేవుడు నీ డబ్బు కోరుకోవట్లేదు, నీ ఆస్తులు కోరుకోవట్లేదు, నీ అంతస్తులు కోరుకోవటం లేదు, నీ పేరు ప్రఖ్యాతులు కోరుకోవట్లేదు, నీ వెండి బంగారాలు కోరుకోవట్లేదు. చెడిపోయిన నీ హృదయమును ప్రభువుకిచ్చి, నేను పాపిని, నా కొరకు యేసు ప్రభు సిలువలో మరణించాడని హృదయములో ఒక్క విశ్వాసం నీ జీవితములో ప్రియులారా కలిగి నీ జీవితాన్ని ప్రభువుకిస్తే చాలు. ఇంకంతకంటే ఆయనకి ఇవ్వాల్సిందేమీ లేదు. ఇస్తావా? ఇంకా ఆలస్యం చేస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? ఒక్కసారి పరిశీలన చేయి. ఇదిగో దేవుడు బలంగా మన మధ్యలో తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన మాటలు బలంగా అందిస్తున్నాడు. ఆ బలమైనటువంటి మాటలు నీ కోసమేనేమో, నువ్వు బాగుపడటం కోసమేనేమో, ఇది నీది అని నువ్వు తీసుకోగలిగితే నువ్వు రక్షించబడకుండా దేవునికి దూరంగా ఉండలేవు. ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ దినమున ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒక ప్రక్క చెరసాలైన దేవుని వాక్యం ఆగలేదు. ఒక ప్రక్క అపోస్తులను బంధించిన దేవుని వాక్యం ప్రకటించకుండా ఉండలేకపోయారు. దేవుని దూత వారిని బయటికి తీసుకొచ్చింది. వెళ్ళండి, ఈ జీవమును గురించి చెప్పండి, లేకపోతే వాళ్ళు నశించిపోతారు అని దేవుడు ప్రియులార తన దూతను పంపించి ఇదిగో ప్రజలు నాశనం కాకుండా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. ఒక ప్రక్క దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు, ఒక ప్రక్క అయితే ఇదిగో దేవుని వాక్యం అందకుండా చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న కుట్రతో ఉన్నటువంటి వారు మరో ప్రక్క. ఎన్ని కుట్రలు జరిగినా దేవుని శక్తికి మించిన శక్తి లేదు. ఈ దినాన్న మన కొరకు ఈ లోకములో ప్రియులరా ఎవరైనా తన ప్రాణమును అర్పించారు, తన ప్రేమను చూపించారు అనంటే మన ఎదుట ఒక్క క్రీస్తు వారే కనబడతారు. ఇదిగో నీ భర్త నిన్ను ప్రేమించినంత కంటే, నీ భార్య ప్రేమ కంటే, నీ అన్నదమ్ముల ప్రేమ కంటే, నీ అక్క చెల్లెళ్ళ ప్రేమ కంటే, నీ భార్య భర్తల ప్రేమ కంటే, ఇదిగో ప్రియులరా ఈ లోకములో ఎవ్వరి ప్రేమ కంటే కూడా ఉన్నతమైన ప్రేమ చూపించింది ఎవరు? మొదట నిన్ను ప్రేమించింది ఎవరంటే దేవుడే. నీ కొరకు ప్రాణం పెట్టడానికి అడుగులు ముందుకు వేసింది ఎవరంటే ప్రభువే. నీ కొరకు శిలువ యాగమైపోవటానికి దిగి వచ్చింది ఎవరంటే యేసు ప్రభువారే. ఎక్కడ ఆలస్యము చేయకుండా యవ్వన కాలములో తన హృదయాన్ని, తన జీవితాన్ని, తన దేహాన్ని, తన రక్తాన్ని నీ కొరకు దారపోసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యేసు క్రీస్తు వారే. ఆయన ఎంతగా నీ కొరకు తొందరపడితే నీవెందుకు రక్షణ పొందటానికి తొందరపడటం లేదు? యవ్వన కాలాన్ని, తన జీవితాన్ని నీకు అర్పిస్తే నువ్వెందుకు ఆయనకు నీ జీవితాన్ని ఇవ్వలేకపోతున్నావు? ఇంకా టైం ఉందనుకుంటున్నామేమో. ఈరోజు మనది, రేపు మనది కాకపోవచ్చు. ఈరోజు మనది, మరొక క్షణం మనది కాకపోవచ్చు. అంతలో కనబడి ఎంతలో మాయమైపోయి ఆవిరి వంటిది ఈ బ్రతుకు ప్రియులారా. ఈ దినాన్న ఒక్కసారి ఆలోచించి మన ప్రభు మన అధిపతిగా, మన ప్రభు మన రక్షకునిగా మనకు మారు మనసును, పాపక్షమాపణ ఇవ్వటానికి మన ముందు నిలబడ్డాడు. ఆయన వాక్యమయ్యున్నవాడై మన మధ్యలో తిరుగుతున్నాడు. ఆ వాక్యానికి లోబడిన వారిని తన ఆత్మచేత సంధించి తన వైపుకు ఆకర్షించుకోవాలని ఆశపడుతున్నాడు. ఇంకా ఎంతకాలము నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? నాశనము కాబోతున్న మనలను బాగు చేయటానికి వచ్చిన ఆ క్రీస్తు ప్రేమను నువ్వు అర్థం చేసుకో. ఎప్పటికీ నీకెన్ని సంవత్సరాలు, ఇప్పటి వరకు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు 20 సంవత్సరాల 20 సంవత్సరాల నుంచి నిన్ను ప్రేమిస్తూ నీ వైపు చేతులు చాపుతున్నాడు. నీకు 30, నీకు 40, నీకు 50, నీకు 60 సంవత్సరాల, ఇదిగో 60 సంవత్సరాలు నీ వైపు చేతులు చాపుతూ ఎదురు చూస్తున్నాడు నువ్వు తిరిగి వస్తావని. నిన్ను నాశనం చేయకుండా, నువ్వు తప్పు చేసిన నిన్ను నాశనం చేయకుండా, నువ్వు ఇదిగో పొరపాటు చేసిన నిన్ను నాశనం చేయకుండా నీ వైపు చేతులు చాపుతూ తిరిగి రా, తిరిగి రా,
నేను రక్షిస్తాను నిన్ను అని నేటికి ఆయన ప్రేమ కలిగిన హస్తాలు చాపుతూనే ఉన్నాడు. నిన్ను నాశనం చేయాలని అనుకోవట్లేదు ఆయన. ఎందుకంటే నీవు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, నరకానికి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఇప్పటికే తన ఉన్నతమైన ప్రేమను మన ఎడల చూపించాడు, ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. నువ్వు చనిపోతే నరకానికి వెళ్ళిన తర్వాత ఇక ఆయన చేతులు చాపలేడు, ఆయన రమ్మని పిలవలేడు, విడిపించబడమని కోరుకోలేడు. ఆయన అవకాశం ఉండగానే ఆయన మన వైపు తన ప్రేమను చూపిస్తూ చేతులు చాపుతుండగా ఆయన వైపుకు వచ్చి ఆయన మాటలకు లోబడి రక్షించబడిన వారమై ప్రభు కొరకు బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, మీ కొందనాలు. నీ మాటలు ఎంత ఉన్నతమైనవి నాయన, నీ శక్తి ఎంత ఉన్నతమైనది నాయన. ఒక ప్రక్క కుట్రతో అసూయతో సువార్తను ప్రకటించకుండా, క్రీస్తు జీవాన్ని ప్రకటించకుండా ఆనాటి ప్రధాన యాజకులు, పెద్దలు, సద్దుకయ్యలు అనే తెగవారు ఇలా ఎంతో మంది కూడుకొని నీ మాటలు ప్రకటించకుండా చేయాలనుకున్నారు. కానీ మీరు మీ దూతను పంపి నాయన చెరసాలలో నుంచి వారిని బయటకు తీసుకుని వచ్చి నీ మాటలు వినిపించారు, ఆ జీవాన్ని ప్రకటించారు. దానికి మేము సాక్షులము, మేము దేవునికే లోబడతాము అని చెప్పగలిగారయ్యా. అటువంటి సమర్పణతో కూడిన జీవితం మాలోనూ పెట్టండి నాయన. మీకు అనుకూలముగా బ్రతుకుటకు సహాయం చేయండి. శ్రమలో తప్పిపోయేవారిగా, బాధలో తొలగిపోయేవారిగా, కష్టాలలో నిన్ను దూరం చేసుకునే వారిగా కాకుండా, పరిస్థితులు ఎటువంటి ప్రతికూలతలు అయినా మేము ఎక్కడ నిన్ను విడిచిపెట్టక ధైర్యముగా మీలో సాగేవారిగా మమ్మల్ని చేయండి. ప్రభు శరీరం, ప్రభు రక్తం నాయన మేము తిని త్రాగుచున్నప్పుడు దేవుని శక్తితో, దేవుని బలముతో మేము లోకానికి వెళ్ళి క్రీస్తు మరణమును ప్రచురించేవారిగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రొట్టెను తిని ఇదిగో ఈ యొక్క రక్తమును త్రాగువాడు ఇదిగో క్రీస్తు మరణమును గూర్చి తన మరణం వరకు ప్రకటిస్తాడని మీ వాక్యంలో చూస్తున్నాం. అటువంటి జీవితం మీరు ప్రభువా రక్షించబడిన ప్రతి ఒక్కరికి పెట్టండి, బలపరచండి. మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి, నీ కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు త్యాగముగా సిలువలో బలి చేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.